ఈరోజు రాత్రి మనం ధ్యానించుకుంటున్న ధ్యాన భాగము కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడినటువంటి మాట యొక్క 2వ భాగాన్ని మనం చూస్తాం. మొదటి భాగము, 2వ భాగము, 2 భాగాలు ఉన్నాయి. అందులో మనకు అవసరమైనది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రికి రాత్రి అంటే దాన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఒకసారి చెప్పగలరా? మనలో మన మాట. ఈ లైట్లు కూడా వేసుకోండి, మా చక్కగా చీకటిగా ఉన్నట్టుంది మీ వైపుకి, పర్లేదా? రాత్రికి రాత్రి ఏం చెప్తుందంట? జ్ఞానం తెలుపుచు. అంటే ఎలాగ మీరు భావిస్తున్నారు? నేను అనుకున్నది ఒకటి, మీరు అనుకుంటున్నది సేమా కాదా అని ఆలోచన. వెరీ గుడ్. రాత్రికి రాత్రే జ్ఞానము. కానీ జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం ఏమిటంటే రాత్రి వెళ్ళిపోయాడు వాడు అంటారు. రాత్రి వెళ్ళిపోయాడంటే ఆ రాత్రి వెళ్ళిపోయాడని, లేకపోతే రాత్రి కూడా వచ్చేసాడు అంటే ఆ రాత్రి వచ్చేసాడని. ఆ భావంతో చాలామంది ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. నేను చాలామంది సేవకుల యొక్క ప్రసంగాల్లో కూడా విన్నాను. అయితే దీని యొక్క భావము, దీని యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే డే టు డే, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినటువంటి ప్రొనౌన్సియేషన్ మనం చూస్తే కనుక డే టు డే అంటే పగలు పగలకి, అలాగే నైట్ టు నైట్ రివీల్స్ నాలెడ్జ్ అంటే రాత్రికి మరొక రాత్రి. ఈరోజు రాత్రి ఉంది కదా, ఈరోజు రాత్రి మరొక రాత్రికి ఏం చేస్తుందంటే జ్ఞానము తెలుపుచూ ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ రాత్రి దానికి ఒక నాలెడ్జ్, లేదా దానికి ఒక జ్ఞానము, దానికి ఉన్నటువంటి విజ్డమ్, దానికి ఉన్నటువంటి స్థితి మనం చూస్తే ఈ రాత్రి మళ్ళీ ఇంకొక రాత్రి వస్తుంది కదా, ఆ రాత్రికి జ్ఞానము లేదా తెలివి లేదా విజ్డమ్ని నేర్పే విధంగా లేదా తెలియజేసే విధంగా ఉంటుందంట. అంటే నిన్న రాత్రి వేరు, ఈ రాత్రి వేరు. మామూలుగా మనం అనుకుంటాం రాత్రి అనుకుంటాం కదా, కానీ నిన్న రాత్రి వేరు, నిన్న డేట్ వేరు, నిన్న రోజు వేరు. కాబట్టి మనం చెప్పేటప్పుడు గురువారం రాత్రి అంటాం, శుక్రవారం రాత్రి అంటాం. కాబట్టి గురువారం రాత్రి సపరేట్, శుక్రవారం రాత్రి సపరేట్. గురువారం రాత్రి నేర్పే జ్ఞానం వేరు, శుక్రవారం రాత్రి నేర్పే జ్ఞానం వేరు. గురువారం రాత్రి నేర్పిన రాత్రి మనకేం నేర్పింది? గుర్రు పెట్టి పడుకున్నాం కదా. శుక్రవారం రాత్రి మనకేం నేర్పుతుంది? ప్రభు సన్నిధిలో మెలుగు ఉండడం నేర్పిస్తుంది కదా. సో నిన్నటి రాత్రి వేరు, ఈరోజు రాత్రి వేరు. వారమును బట్టి అంటే రోజును బట్టి రాత్రికి పేరు వస్తుంది. శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం రాత్రి అని కదా. అలాగే వర్షం వచ్చిన రాత్రి, మంచు కురిసిన రాత్రి, వెన్నెల కురిసిన రాత్రి, పౌర్ణమి రాత్రి, అమావాస్య రాత్రి. అంటే పరిస్థితులను బట్టి, వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి ఆ రాత్రికి పేరు పెడతా ఉంటాం. అంటే ఆ ముందు దానికి తగిలిస్తూ ఉంటాం కదా. అమావాస్య రాత్రి, లేకుంటే పౌర్ణమి రాత్రి. నెలవంక అంటే నెలవంక తొంగిచు అని ఒక పాట ఉండేది. అంటే నెలవంక అంటే ఏంటండి? ఘంటసాల గారు పాపం క్రైస్తవ పాటలు పాడమని చాలా ఆయనకి అడిగారు, కానీ అభ్యర్థన చేశారు, కానీ ఆయన పాడలా. కానీ ఒకే ఒక పాట పాడదామని చివరికి నిర్ణయించుకున్నాడు. కానీ ఇలాగనే ప్రభు కాదు, ఇలాగనే వెళ్ళిపోయాడు ఆయన. ఆ పాటని ఆయన కుమారుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారని, ఆయన ఘంటసాల వాళ్ళ అబ్బాయి పేరు ఏదప్ప, వాళ్ళ అబ్బాయి చేత పాడించారు. వాళ్ళ అబ్బాయిని మా నల్లూరు వచ్చాడు ఆయన మా చిన్నతనంలో. కాబట్టి అంటే దేవుడు తనను వాడుకోలేదు, కానీ ఎవరిని వాడుకున్నారంటే ఘంటసాల కుమారుడిని. అదే పాట, ఏ పాట అయితే పాడదామని ఘంటసాల వెంకటేశ్వర ఆయన అనుకున్నారో ఆ పాటని వాళ్ళ కుమారుడి చేత పాడించారు అన్నమాట. అలాగా ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే ఇక ఈ నెలవంక గురించి ఆయన అంత మధురంగా పాడేవాడు అనేది. కాబట్టి రాత్రికి నెలవంక రాత్రి, అమావాస్య రాత్రి,
పోయిన రాత్రి, నిన్న రాత్రి, వచ్చే రాత్రి, ఈ నెల ఈరోజు 29వ తారీఖు రాత్రి, రేపు 30వ తారీఖు రాత్రి, ఇలాగా ప్రతి రాత్రికి ఏమవుతుందంటే పేరు పెట్టబడుతూ ఉంటుంది. కాలరాత్రి, ఆ రోజు మరి భయంకరమైన కళ వచ్చిందనుకోండి, ఏ రాత్రి అన్నది కాలరాత్రి. ఇలాగా రాత్రికి రకరకాలైనటువంటి పేర్లు పెడుతూ ఉంటాం. అలాగే రైల్వే సమయాల్లో మార్పులు చూస్తే కనుక రైల్వే సమయము ఎలా ఉంటుందంటే 24 అవర్స్ అంటారు. 24 అవర్స్ అంటే 22 అవర్స్, 23 అవర్స్ అంటాడు. AM PM కాకుండా 22 అవర్స్ అంటాడు. మనము పొరపాటున దాన్ని కన్ఫ్యూజ్ అయ్యామనుకోండి, నిన్న ఎక్కవలసిన ట్రైన్ ఈవేళ వెళ్ళి ప్లాట్ఫామ్ మీద నిలబడితే రాదు, ఎక్కిన తర్వాత అదే ట్రైన్ వచ్చినా మనం ఎక్కితే మనకి రిజర్వేషన్ ఉండదు, ఆ ప్లేస్లో ఇంకోటి ఉంటాడు. ఏమిరా అంటే ఇది నిన్న రాత్రి నువ్వు ఎక్కవలసిన ట్రైన్ ఇప్పుడు వచ్చి ఎక్కావన్నమాట. సో అది అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇలాగ రాత్రులు సమయాలను బట్టి, వాతావరణం బట్టి, పరిస్థితులను బట్టి ఈ విధంగా అది మారిపోతూ ఉంటుంది. కాబట్టి నిన్నటి రాత్రి వేరు, ఈరోజు రాత్రి వేరు. ఈరోజు రాత్రి మనకు నేర్పిస్తుంది ఏంటంటే ప్రభు సన్నిధిలోకి రావాలని, ప్రభు సన్నిధిలో ఉండాలని, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని ఈరోజు రాత్రి మనకి నేర్పిస్తోంది కదా. మరి ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఈ వాక్యాన్ని ధ్యానించాలని చాలా నేను ఇది పోయిన ఆదివారము సాయంత్రం అయ్యగారు వాక్యం చెప్తుంటే, ఐజాగ్ మాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నేను 19వ కీర్తన చదువుకుంటున్నాను. ఆయన చదువుతున్నారు. ఆయన చెప్పే రెఫరెన్స్లు మా పాస్టర్ గారు చదువుతూ ఉంటారు అన్నమాట. ఈవిడ ఎక్కడ చదవదని ఒక్కోసారి అప్పుడప్పుడు టెన్షన్ వస్తుంది, చదవకపోతే మళ్ళీ నేను చదవాలి కదా. అప్పుడు నేను ఎక్కడో ఉంటాను, వేరే రెఫరెన్స్లు ఎక్కడో ఉంటాను. ఆ రోజు రాత్రి ఈవినింగ్ ప్రేయర్లో చదువుతున్నప్పుడు రాత్రికి రాత్రి అనేటువంటి ప్రేరేపణ ఆ రోజు సాయంత్రం ప్రార్థనలో కలిగింది. ఈరోజు అది మీతో మాట్లాడాలని, సంఘంతో మాట్లాడాలని, దేవునికి చిత్తంగా ఇది మాట్లాడాలని, ఇది 2-3 కోణాలుగా నేను ప్రేరేపణ కలిగి, సిద్ధపాటు కలిగి వచ్చాను. కానీ దేవుడు చివరి క్షణంలో మరొక కోణంలో మాట్లాడడానికి ప్రేరేపించాను. ఈ రాత్రి గడియలో 16వ కీర్తన 7వ వచనంలో రాయబడి ఉంటుంది. 16వ కీర్తన 7వ వచనం. రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. రాత్రి గడియల్లో ఏం పనిచేస్తాయి తెలుసా అండి? అంతరింద్రియాలు పనిచేస్తుంటాయి. అంతరింద్రియాలంటే మన లోపల ఉన్నటువంటి ఇంద్రియ శక్తులు, ఇంద్రియ అవయవాలు. అంతరింద్రియాలంటే లోపల ఉండేటువంటి మనము పైకి కనిపించేది ఒకటి, మన యొక్క అంతరాత్మలో ఉండేటువంటిది అంతరంగ పురుషుడని మనం బైబిల్ బాధానికి పెట్టినటువంటి పేరు. కాబట్టి ఇవి ఏ సమయంలో పనిచేస్తుంటాయటండి? రాత్రి గడిలో పనిచేస్తూ ఉంటాయి. అంతేకాదు అవి బోధిస్తుంటాయి, టీచ్ చేస్తుంటాయి. అందుకని మోటివేషనల్ స్పీకర్స్ మీరు ఎప్పుడైనా చూసినట్లయితే, మీరు పనంతా అయిపోయిన తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత మరి చక్కగా అలసిపోయినటువంటి ప్రాణం కదా, స్నానం చేసి చక్కగా భోంచేసి అలవాటు ప్రకారం పురుషులు లేకపోతే స్త్రీలు ఏం చేస్తారండి? టీవీ చూసే అలవాటు ఉంటే టీవీ చూస్తారు, లేకపోతే ఏదైనా చదువుకునే అలవాటు ఉంటే చదివితే అలవాటు ఉంటే చదువుతారు, లేకపోతే గుర్రును పడుకుంటాం కదా మంచం ఎక్కి. కానీ ఏం చేయమంటాడంటే మోటివేషనల్ స్పీకర్ ఏం చెప్తాడంటే, పడుకుని ఏం చేయమంటాడంటే కళ్ళు మూసుకో కానీ నిద్రపోవద్దు. ఆ పరిస్థితి అంతటిని కూడా గమనించమంటాడు. ఒకసారి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమేమి చేసావు, ఎలా చేసావు, ఎక్కడ జరిగావు, ఏమి నిర్ణయాలు తీసుకున్నావు, ఏమి మాట్లాడావు, ఏమి నీ తోటి వారితో బదులిచ్చావు, లేదా ఏదో డిస్కస్, ఇలాగ నీ షెడ్యూల్స్లో ఏముంటాయో అన్నిటినీ కూడా ఏం చేయమంటాడు అంటే 1 నిమిషం 2 నిమిషాలు ధ్యానించమంటుంటాడు. ఈ ధ్యానంలో మనకేమవుతుందంటే మన అంతరింద్రియాలు మనకి బోధిస్తుంటాయి. అలాగే ఉదయం లెగ్గానే కూడా అలాగే చెప్తుంటాడు. వాక్యం కూడా అదే అంటది. ఉదయాన్నే
నీ కృప కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ కృపా వార్త కొరకు నేను ఎదురు చూస్తున్నానని కీర్తనకారుడు అంటాడు. కృపా వార్త కోసం నేను ఉదయముననే ఎదురు చూస్తున్నాను అంటాడు. కాబట్టి ఉదయముననే లెగ్గానే మనం ఏం చేయాలా? దేవుని యొక్క కృపా వార్త కొరకు కనిపెట్టాలి. రాత్రి అంతరింద్రియములు మనకు బోధిస్తూ ఉంటాయి, ఉదయమున దేవుని యొక్క కృపావార్త మనకు వినబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలా, సిస్టమేటిక్గా దాన్ని గమనించాలి. ప్రతిదానికి మనం ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తే కనుక జీవితము చాలా వాల్యూడ్ జీవితంగా మార్చబడుతుంది. వాల్యూడ్ అంటే విలువైనటువంటి జీవితంగా మార్చబడుతుంది. ఈ పడుకున్నప్పుడు నేను కూడా నాకు త్వరగా నిద్ర వస్తుంది, అయినా కానీ నేను నా చేతులు ఇవన్నీ కూడా ఒకసారి పడుకునే సమయంలో కళ్ళు మూసుకునే సమయంలో నా చేతులు ఇవన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి నాకు తెలియకుండానే. వాటి ఆలోచనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చేతులు మూవ్ అవుతూ ఉంటాయి. నిజంగా నాకు తెలియదు, మా వైఫ్ అంటూ ఉంటుంది అప్పుడు చేతులు ఫింగర్స్ మూవ్ అవుతూ ఉంటాయండి అని పడుకున్నట్టు. అంటే ఏం చేయాలంటే అంతరింద్రియములు మనకి ఏం చేస్తుంటాయంటే బోధిస్తూ ఉంటాయి, టీచ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడండి రాత్రి గడియలలో ఈ రాత్రి గడియ మరి అంతరింద్రియములు లేదా దేవుని యొక్క వాక్యము మనతో ఏం మాట్లాడుతుందో మనం చూసినట్లయితే 19వ కీర్తనలో రాయబడిన మాట, వాటికి భాష లేదో, మాటలు లేవో, వాటి స్వరము వినబడదు. రాత్రికి ఏం లేదటండి, భాష లేదు. రాత్రికి ఏం లేదట, వాటికి ఏం లేదట, స్వరము లేదట. పైన 4 అంశాలు ఉన్నాయి. 1 ఆకాశము, 2 అంతరిక్షము, 3వది పగటికి పగలు, 4వది రాత్రికి రాత్రి. ఈ 3 పై అంశాలు మనకు అవసరం లేదు, కానీ రాత్రి సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఈ రాత్రి మనతో ఏమి మాట్లాడుతోంది, ఈ రాత్రి మనకి ఏమి నేర్పిస్తోంది, ఈ రాత్రి ఏమి తెలియజేస్తోంది. ఈ ఒక రాత్రి మరొక రాత్రికి జ్ఞానం చెప్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనం కూడా గమనించాలి. అరే ఈ రాత్రి మరొక రాత్రితో ఏం మాట్లాడుతుంది, ఏమి జ్ఞానం తెలుపుతోంది. నిన్నటి రాత్రి శుక్రవారపు రాత్రికి ఏమని చెప్తుంది, నిన్నటి రాత్రి అంటే గురువారం రాత్రి శుక్రవారం రాత్రికి ఏమని చెప్తుంది. శుక్రవారం రాత్రి జాగ్రత్తగా ఉండు, రేపు ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకున్నారు ఒలివెల సంఘం వారం అంటే అర్థం అవడానికి చెప్తున్నాను మీకు. ఇలాగా ప్రాముఖ్యమైన అంశాలని చెప్తుంది. వాళ్ళ పాపం వస్తారు, 12 గంటల దాకానే మెలుకుంటారు, తర్వాత నిద్రపోతాక కళ్ళు మూసిపోతూ ఉంటుంది. అంటే ఊరకనే ఆశయం కోసం చెప్తున్నాను, మీరు అలా కాదులేండి, మీరు అందరూ కూడా మెలుకుంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎంతసేపు అయినను మెలుకుంటారు. దేవుని స్తోత్రం. ప్రారంభ దినాల్లో అయితే తెల్లవారులు ఉండేవాళ్ళం, పాడేరు నుంచి వాళ్ళందరూ వచ్చేవారు, సంఘం అంతా నిండిపోయేది, సేవకులు వచ్చేవారు. తర్వాత తగ్గిపోవడం అంటే మనము దాన్ని సరే ఇవన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది, మనకు వాష్రూమ్స్ వారికి సదుపాయాలు చూడడము, ఉదయాన్నే పాపం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు ఏర్పాటు చేయడము, ఇవన్నీ కొంచెం కష్టం అవుతుందని చెప్పి తర్వాత కాలంలో వాటిని స్లోగా తగ్గించాం. లేకపోతే ఆల్రెడీ వెసిలే గారు గుర్తుందండి, ఎంఎస్ గారు రాత్రి అంతా పాడేరు నుంచి వచ్చేసేవారు, సేవకులందరూ వచ్చేవారు, ఆ సంఘస్థులు వచ్చేవారు. తర్వాత మనకు తెలిసిన వాళ్ళందరూ పిలిచి చర్చిలో మరి చక్కటి ఏర్పాట్లు చేసేవాళ్ళం. దేవునికి స్తోత్రంగా. అప్పుడు తెల్లవారు 4-5 కంటిన్యూ అంటే వెలుగు వచ్చేసేదాకా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మరి ఇబ్బందులు అంటే డ్యూటీకి వెళ్ళే వాటికి ఇబ్బంది ఉండేది. అయినా కానీ ఆ బాధని మరి బేరు చేస్తూనే ఆల్ నైట్ ప్రేయర్లు ఉంటూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనం కొంచెం సమయాన్ని కుదించుకున్నాం, ఎందుకంటే నెక్స్ట్ రోజు పని చేసుకునే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి. ప్రియ సహోదరుడా సహోదరి, నిన్నటి రాత్రి చెప్తుంది, కేర్ఫుల్గా ఉండండి, కేర్ఫుల్గా ఉండు, రేపు హోలీ నైట్ ప్రేయర్ అవుతుంది, అక్కడ ప్రార్థనలు జరుగుతాయి, దేవుని సన్నిధి అక్కడ ఉండబోతుంది. వారు ప్రార్థించడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. ఎందుకని? ఎక్కడైతే 2-3 కూడుకుంటారో అక్కడ దేవుని నామాన్ని బట్టి ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ ఎవరు ఉంటారండి? దేవుడు ఖచ్చితంగా ఉంటాడని మీరు నమ్ముతున్నారా? నమ్మారు కాబట్టి వచ్చారు కదా. కాబట్టి ఇక్కడికి ఎవరు వస్తారు? దేవుడు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఏమంటుందంటే సంఘం కూడుకుంటుంది కాబట్టి దేవుడి సన్నిధి అక్కడికి వస్తుంది. కాబట్టి ఓ శుక్రవారం రాత్రి
కేర్ఫుల్గా ఉండవు అని చెప్పి బహుశా అలా చెప్తుందేమో. కొంచెం ఊహించుకోవడంలో తప్పేం లేదు కదా. సో ఈ రాత్రికి జ్ఞానం చెప్తుంది. ఇప్పుడు ఈ రాత్రి అయిపోయిన తర్వాత రేపు శనివారానికి చెప్తుంది అన్నమాట. శనివారం రాత్రికి కూడా చెప్తుందేమని. నేను చాలా ప్రేయర్ఫుల్గా గడిపాను, ఆరాధన జరిగింది, వాక్యం జరిగింది, దేవుని సన్నిధిని ఆ ఒలివ సంఘంలో నేను చూశాను. మరి ఈరోజు మరి నీ శనివారం రాత్రికి ఏం చెప్తుంది? రేపు మరి పరిశుద్ధ ప్రభుదినానికి నువ్వు సిద్ధపాటు సమయంగా ఉండాలి. ప్రభుదినం అంటే ఆదివారానికి నువ్వు సిద్ధపాటు సమయంగా ఉండాలి. కాబట్టి సరైన రీతిలో మరి నువ్వు ఉండు అని చెప్పి శుక్రవారం రాత్రి శనివారం రాత్రికి ఏం చేస్తుందంటే జ్ఞానము తెలుపుతుంది. భాష లేదు, మాటలు లేవు, స్వరము లేదు. అయితే వాటి కొలనూలు భూమి అందంతట వ్యాపించి ఉన్నాయి. ఈ రాత్రి భాష లేదు కానీ, స్వరము లేదు కానీ, మాటలు లేవు కానీ ఏం చేస్తుందంటే దీని యొక్క భావాన్ని లేదా దీని భాషని, దీని యొక్క స్వరాన్ని ఎక్కడ వరకు వ్యాపింపచేస్తుందండి? భూమి అందంతటా. ఈ చీకటి ఎక్కడ ఉందంటారు? కాదు, ఎక్కడ ఉందండి? ఈ చీకటి మొత్తం అంతా చీకటే వ్యాపింపచేసింది కదా. అంటే ఈ రాత్రి మనకి ఇక్కడే మాట్లాడడమే కాదు, భూమి అందంతటా కూడా ఇదేం చేస్తుందంటే ఈ రాత్రి మాట్లాడుతుంది. భూమి అందంతటా కూడా ఈ రాత్రితో నిన్నటి రాత్రి మాట్లాడుతుంది. ఒక రాత్రి మరొక రాత్రితో మాట్లాడుతూ ఉంది. ప్రియ సహోదరుడా, కొంచెం ముందుకు వెళ్దాం. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలో బయలు చెల్లుచున్నవి. చూడండి, ఈ రాత్రి యొక్క గొప్ప స్థితి ఏమిటంటే లోక దిగంతముల వరకు ఇది చెప్పేటటువంటి జ్ఞానము లేదా ప్రకటనలో ఏమవుతుందంటే బయలు వెలుచున్నాయి. ఈ రాత్రి చెప్పేటటువంటి జ్ఞానం అవ్వచ్చు లేదా ప్రకటనలు అవ్వచ్చు, ఏదేమవుతుందంటే భూదిగంతముల వరకు బయలు వెలుచున్నాయంట. భూదిగంతుల వరకు ఎవరు చెప్పే మాట? రాత్రి చెప్పే మాట. పగలు కాసేపు పక్కన పెడదాం, అంతరిక్షం చెప్పే మాట కాసేపు పక్కన పెడదాం. రాత్రి సమయంలో దేవుని సన్నిధికి పరిశుద్ధ రాత్రి ప్రార్థన సహవాసంకి వచ్చాం కాబట్టి రాత్రి ఏం మాట్లాడుతుందో మనం ఆలోచన చేద్దాం. ఏమండి, ఈ రాత్రి ఏం చెప్తుంది? చెప్పే మాట అంట లోక దిగంతముల వరకు దీని యొక్క ప్రకటనల్లో బయలు వెళ్తున్నాయంట. ప్రియ సహోదరుడా, సహోదరి, నిజానికి రాత్రి ఏముంటుందండి? 91వ కీర్తనలు అంటాడు, 6-7 వచనాలు అనుకుంటా. 91వ కీర్తన 5వ వచనం చదవండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను. రాత్రి ఏముంటుంది? నిజానికి భయం ఉంటుంది. వాక్యం చెప్తుంది రాత్రి వేళ భయం ఉంటుంది. ఇంకా చీకట్లో ఏముంటుందండి? తెగులు ఉంటాయి. చీకట్లో తెగులు ఉంటాయి. చీకటి అన్నా రాత్రి అన్న ఒకటే కదా. కాబట్టి భయము ఉంటుంది, చీకటి ఉంటుంది. ఇది నేను చెప్పేది కూడా కాదు, ఇది వాక్యం చెప్పేదే. వీటన్నిటినీ అంటే భయమును అలాగే తెగులు సంబంధమైన వాటిని కూడా మనం అధిగమించి ఈ రాత్రి నేర్పేటటువంటి పాఠం ఏంటి, ఈ రాత్రి నేర్పే జ్ఞానం ఏంటి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇది యొక్క ప్రకటనలు భూదిగంతముల వరకు వ్యాపిస్తూ ఉన్నాయంట. భూదిగంతముల వరకు. 119వ కీర్తన 148వ వచనంలో అంటాడు, రాత్రి జాములో ఆయన వాక్యము ధ్యానించుట. చదువుదాం. 119, 148. నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించటానికి రాత్రి జాములు నేను ఏం చెబుతానటండి, నా కన్నులన్నిటినీ కూడా తెరుచుకుని ఉంటాను. నువ్విచ్చిన వాక్యము అంటే దేవుడు ఏదైతే వాక్యమును ఇచ్చి ఉన్నాడో ఆ వాక్యమును ధ్యానించటానికంట రాత్రి జాములో మరి భక్తుడు ఏమై ఉంటాడంట? మెలకువగా ఉంటాడంట. అంటే ధ్యానించవలసింది ఏంటండి? రాత్రి జాములో దేవునికి వాక్యము. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. వాక్యం అంటే వాగ్దానాలు. మనకి వ్యక్తిగతంగా దేవుడు ఇచ్చినవి ఏంటండి? వాగ్దానాలు. ఈ వాగ్దానాల గురించి ధ్యానించండి. రాత్రి జాములో మెలకువగా ఉండి మరి తెరుచుకుని ఏమంటున్నాడండి, నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును. అంటే ఒక అటెన్షన్తో రాత్రిని ఎదుర్కోవడానికి ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మళ్ళీ 19వ కీర్తనకు వచ్చేద్దాం. కాబట్టి రాత్రి జాములో అటెన్షన్గా ఉంటే కనుక దేవుని యొక్క వాగ్దానముల గురించి, దేవుని యొక్క వాక్యముల గురించి మనం ధ్యానించగలిసిన వారమే అంటాం.
ఈ రాత్రి జామంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి టెన్షన్గా ఉండగలిగితే ఈ రాత్రి మరొక రాత్రితో చెప్పే పాఠం ఏమిటో మనం ఆలోచన చేద్దాం. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. మొదటిది రాయబడినటువంటి మాట ఏమిటంటే, వాటిలో సూర్యునికి గుడారము వేయబడింది. వేటిలో పై నాలుగిటిలోనూ ఈరోజు మనం ధ్యానిస్తున్న భాగం ఏంటండి? రాత్రి సమయములో. ఇప్పుడు ఈ రాత్రి సమయము దేనికి గుడారంగా ఉందండి? సూర్యునికి గుడారముగా ఉన్నది. సూర్యునికి రాత్రి ఎలా ఉందండి? అందుకనే గుడారంలోకి వెళ్ళిపోయాడా? సూర్యుడు లేదా? వెళ్ళిపోయాడు, అందుకనే కనబడతలేదా? హల్లెలూయా. ఈ రాత్రి సూర్యుడికి ఎలాగ ఉందంటే గుడారముగా ఉంది. మరి ఎవరు ఈ సూర్యుడు? చందమామ రావే కాదు. సూర్యుడి మీద ఏమైనా పాట ఉందా? సూర్యుడి మీద ఉంటాయి కదా, నాకు అంత గుర్తు రావట్లేదు. ఏమో పాస్టమ్ గారు? సరే పోన్లే. లెమ్ము, తేజరిల్లు అలాంటివి ఉంటాయి. అన్నీ సూర్యుడి మీద ఆ టైపులో అర్థం వచ్చేటట్టే ఉంటాయి అనుకోండి. తేజరిల్లుమని దేనికోసం? సూర్యుడి కోసం కథ చెప్తాము. సో అది కాబట్టి ఈ సూర్యునికి రాత్రి సమయం ఎలా ఉంటుంది అంటే గుడారముగా ఉంటుంది. రాత్రి సూర్యునికి గుడారముగా వేయబడింది. కాబట్టి ఈ సూర్యుడు రాత్రి సమయంలో ఏం చేస్తాడండి? గుడారంలోనికి వెళ్తాడు. ఇప్పుడు ఈ రాత్రితో చెప్తుంది, నీవు బేసిక్గా దేనికి గుడారంగా ఉండాలని చెప్తుంది? సూర్యునికి గుడారంగా ఉండాలి. అటెన్షన్గా ఉండు. నేను ఆల్రెడీ గుడారంగా ఉన్నాను, నాలో నేను సూర్యుని దాచుకున్నాను. సూర్యుడికి నేను గుడారం అంటే నీడగా ఉన్నాను. కాబట్టి రేపు నీ సమయం వస్తుంది, నువ్వు సూర్యుడికి ఎలా ఉండాలా? గుడారముగా ఉండాలా. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు కలిగినటువంటి మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన సన్నిధికి వస్తారో వారి కొరకే నీతి సూర్యుడైనటువంటి దేవుడు ఉదయించే దేవుడుగా ఉన్నాడు. నిజానికి రాత్రి సూర్యునికి గుడారమే, కానీ ఈ గుడారంలో చేరినటువంటి సూర్యుడు ఎవరంటే ఈ నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుడు ఎవరి కొరకు ఉదయిస్తాడటండి? భయభక్తులు కలిగిన వారి కొరకు ఉదయిస్తాడట. ఎవరు ఈ భయభక్తులు కలిగిన వారు? మీరే. భయభక్తులు ఉన్నాయి కాబట్టి దేవుని సన్నిధికి వచ్చారు. నేను భయభక్తులు ఉన్నాయి కాబట్టి వచ్చాను, లేకపోతే గుర్రె అంటే నిద్రపోతామని, అవునా కదా? భయభక్తులు ఉన్నాయి కాబట్టే వచ్చాం కదా. గుడారం, ఈ గుడారము సూర్యునికి గుడారముగా అంటే నివాస స్థలముగా ఉంటుంది. ఈ రాత్రి సమయంలో సూర్యుడి గుడారంలోనికి చేరతాడు. సూర్యుడు నీ కొరకు ఉదయించే నీతి సూర్యుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గుడారం అనగా 84వ కీర్తన 10వ వచనంలో 4వ వచనంలో రాయబడి ఉంటుంది, నీ మందిర ఆవరణలో నివసించేవారు ధన్యులు అని రాయబడి ఉంటుంది. రోమన్ క్యాథలిక్ బైబిల్ రాయబడి ఉంటుంది, నీ గుడారములలో నివసించేవారు ధన్యులని రాయబడి ఉంటుంది. గుడారములలో నిర్గమకాండములో రాయబడిన మాట ఏమిటంటే, గుడారం అంటే మీటింగ్, టెంట్ ఫర్ మీటింగ్. ఏంటండి టెంట్ ఫర్ మీటింగ్ అంటే? మీటింగ్ అంటే మనం కలుసుకుని మాట్లాడుకుని మీటింగ్. ఎక్కడికి వెళ్తున్నారంటే మీటింగ్ వెళ్తున్నామంట. నిన్న ఒక ఆయనకు ఫోన్ చేశా, యేసు గారని మూలస్థానం ఆయన, మన ఎక్కడున్నారు అంటే ఇక్కడ మీటింగ్లో ఉన్నానండి, మహానాడు మీటింగ్లో ఉన్నానంటే. ఏ మీటింగ్? మహానాడు మీటింగ్ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు మీటింగ్ పెట్టారు కదా, ఆ మీటింగ్లో ఉన్నానండి. మరి ఎప్పుడు వస్తారండి? శనివారం సాయంత్రం వస్తాను. పేషెంట్ తీసుకుని హాస్పిటల్కి వచ్చేస్తాను, మీకు రేపు తెల్లారేటప్పటికి వచ్చేస్తాను అన్నాడు. రాలేదేట్రా అని ఫోన్ చేస్తే ఈయన మహానాడు మీటింగ్ పోయాడండి. దేని స్తోత్రం. అందుకే రాలేదండి అన్నాడు.
మరి ఇక్కడికి వచ్చేస్తానని ఎక్కడికి పోయాడండి? ఆయన తెలుగుదేశం పార్టీ పిచ్చోడు ఆయన. మీటింగ్ అంటే కలుసుకునే స్థలం, టెంట్ ఫర్ మీటింగ్. గుడారము అంటే మోసే ఏర్పరిచినటువంటి ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఆ గుడారమును ఏర్పాటు చేయమన్నాడు, సిద్ధం చేయమన్నాడు. ఆ గుడారంలోకి ఎవరు వస్తారండి? దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి ఏం చేస్తాడండి? మాట్లాడతాడు, మోసేతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ప్రజలకి ఏం కావాలి, జనులకి ఏం కావాలా, ఎలా నడిపించాలా, ఏ రాజ్యముకుండా వెళ్ళాలి, ఆ రాజ్యపు రాజు యొక్క బలం ఏంటి, శక్తి ఏంటి, నువ్వు చేయవలసింది ఏంటి, అహరోను చేయవలసింది ఏంటి, అహరోను కుమారులు చేయవలసింది ఏమిటి. ఇది ఆ గుడారంలో ఏమవుతుందండి? మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రాత్రి టెంట్ ఫర్ మీటింగ్, గుడారం. రాత్రిలో ఏముందండి? ఈ రాత్రి దేనికి సాదృశ్యంగా ఉందండి? గుడారమునకు సాదృశ్యం. ఈ గుడారం దేనికి నివాసంగా ఉందండి? సూర్యునికి నివాసంగా ఉంది. ఏ సూర్యుడు అండి? సూర్యుడు నీతి సూర్యుడు, నీ కోసము రేపు ఉదయించే నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ నీతి సూర్యుడి యొక్క రెక్కల కింద ఏముందంట? ఆరోగ్యం ఉందంట. చదువుదామా? అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గొంతులు వేయనట్లు గొంతులు వేయాలి. ఈ గుడారములోకి వచ్చినటువంటి నీవు ఎవరిని కలుసుకోవాలండి? మీటింగ్ పాయింట్. ఎవరిని కలుసుకోవాలా? ఈ గుడారములో ఉన్న సూర్యుడిని కలుసుకోవాలా. ఈ గుడారములో ఉన్న మరి ఇప్పుడు సూర్యునికి గుడారము రాత్రి. మరి ఇప్పుడు ఈ గుడారంలోకి నువ్వు వచ్చావు లేదా? మనం కూడా వచ్చాం. అంటే రాత్రిలోనే కదా ఉన్నాం. కాబట్టి మనం కూడా ఇక్కడ గుడారంలోకి వచ్చాం. ఈ గుడారంలోకి వచ్చిన మనము ఈ గుడారములో సేద తీరుతున్నటువంటి సూర్యుడిని కలుసుకోవాలి. ఎవరండి సూర్యుడు? నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుడి యొక్క రెక్కల కింద ఏముందంట? ఆరోగ్యం ఉందంట. కాబట్టి కొవ్విన దూడలు గొంతులు వేయనట్లు గంతులు వేయాలి. మనం ఎంత ఈ రాత్రి వచ్చి నిద్ర లేదని నీరసించిపోకుండా ఏం చేయాలండి? గొంతులు వేసే వారంగా ఉండాలి, ఆనందించే వారంగా ఉండాలి. ఒర్రే బాబు అప్పుడే 11 అయింది, పాస్టర్ వదులుతలేదు కాదు, 12 అయింది, పాస్టర్ వదులుతలేదు కాదు. ఎలా ఉండాలా? గొంతులు వేసే వారంగా ఉండాలా. ఎప్పుడు అంటుందండి ఆ గొంతులు? నువ్వు నిజముగా నీ నీతి సూర్యుడిని మీట్ అయినప్పుడు, ఈ గుడారములో నీ నీతి సూర్యుడిని నువ్వు కలుసుకున్నప్పుడు, ఆయన రెక్కల కింద ఉన్నటువంటి ఆరోగ్యము నీవు పొందుకున్నప్పుడు, నువ్వు కొవ్విన దూడలు గొంతులు వేసినట్లుగా గొంతులు వేస్తావు. దేవుని స్తోత్రం కొడదాం. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది రాత్రి నీకు నేర్పిస్తుంది ఏమని అంటే, నేను గుడారముగా ఉన్నాను నా నీతి సూర్యుడికి. మరొక రాత్రితో చెబుతోంది, నేను నా నీతి సూర్యుడికి ఏమై ఉన్నాను? గుడారముగా ఉన్నాను. ఇంకొక రాత్రితో చెప్తోంది, నా గుడారంలోనికి నా నీతి సూర్యుడితో పాటు హోలీవే సంఘస్థులు వచ్చారని చెప్తారు. ఈ హోలీవే సంఘస్థులు ఇంకా నా నీతి సూర్యుడు కలుసుకున్నారు, మీట్ అయ్యారు. మీట్ అయ్యి ఏం మాట్లాడుకున్నారు? బోల్డ్ అని చెప్పుకున్నారు. ఒక్కొక్కరు కూడా ప్రార్థన చేస్తాం కదా, మీ ప్రార్థన అంశాలన్నీ కూడా ఎక్కడ జరుగుతాయండి? గుడారంలోనే జరుగుతాయి. రాత్రి అనేటువంటి గుడారంలో దేవుని ఎదుట మీటింగ్ జరుగుతుంది. నీకు మీటింగ్ ఎవరెవరికి? సూర్యుడు. ఎవరు ఈ సూర్యుడు? నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుడు అంటే దేవుడు, యేసుక్రీస్తు. నా నీతి సూర్యుడితో మీటింగ్ అవుతుంది. కాబట్టి ఈ మీటింగ్లో మనం ఏం చేయాలా? మాట్లాడాలా. ఎవరితో? మనకి మీటింగ్ కోసం ఆయన వచ్చాడు, నువ్వు మీటింగ్లోకి వచ్చావు. ఆయనకి ఈ మీటింగ్ ఎలాగుంది? 5 స్టార్ హోటల్లో ఆ మీటింగ్ అంటే 5 స్టార్ హోటల్లో మీటింగ్ అయింది కదా. ఇక్కడ రాత్రి అనేటువంటి గుడారం, రాత్రి అనేటువంటి 5 స్టార్ అనుకోండి కదా. చెప్పుకొని చల్లగా ఉంది కదా, 5 స్టార్. లైట్లు ఉన్నాయి కదా, 5 స్టార్. 5 స్టార్లు ఏముంటాయి నవీన్ గారు? ఏముంటాయి? లైట్స్ ఉంటాయి, ఏసీలు ఉంటాయి, చైర్లు ఉంటాయి, రకరకాలైనటువంటి కంఫర్టబుల్ అన్నీ ఉంటాయి కదా అక్కడ. అనుకుని 5 స్టార్ హోటల్లో మీటింగ్ అన్న అంటే అది గొప్పగా ఉంటుంది కాబట్టి అలాగంటే. అలాగే ఇక్కడ రాత్రి అనేటువంటి గుడారములో నీకేమవుతుందంటే మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లోనికి మరి నీతి సూర్యుడు వచ్చాడు. ఈ గుడారంలోనికి నీవు కూడా వచ్చావు. ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవాలి రాత్రి. పరిశుద్ధ రాత్రి ప్రార్థన సహవాసములో ఈ గుడారములోనికి చేరినటువంటి నీ నీతి సూర్యుడితో ఈరోజు రాత్రి నువ్వు ముచ్చట పెట్టాలి. మాటామంతి పెట్టాలి. ప్రభా, నా స్థితి ఇది, నీ ప్లానింగ్స్ ఏంటో, నీ అవసరతలు ఏంటో, నీకు వాంఛలు ఏంటో, నీ కోరికలు ఏంటో, నీ కుటుంబం ఏంటో, నీ పరిస్థితులు ఏంటో, నీ స్థితిగతులు ఏంటో ఎవరితో మాట్లాడాలి? నీ దేవుడితో మాట్లాడు.
మాట్లాడాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి నీ కోసం ఏమైందండి? గుడారముగా మార్చబడింది. ప్రియ సహోదరుడా, ఇక్కడ మరొక మాట చూస్తే గనక, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. ఒక రాత్రి ఇంకో రాత్రితో చెప్తుంది, అరే సూర్యుడు, నేను వాటిలో అయినా సూర్యునికి గుడారము వేసి అంటున్నాడు కదా. ఇప్పుడు ఈ రాత్రి ఇంకో రాత్రితో చెప్తోంది, ఈ సూర్యుడు ఈ గుడారంలో రావడానికంట ఎలా బయలుదేరాడంట? అంతఃపురములో నుండి బయలుదేరు ఈ పెండ్లి కుమారుని వల్లే బయలుదేరాడంట. ఈ రాత్రి చెప్తుంది, ఒరే సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఎలాగా? పెండ్లి కుమారుడు మాదిరి వచ్చేస్తున్నాడు. పెండ్లి కుమారుడు ఎలాగ వస్తాడండి? అలంకరించుకుని వస్తాడు. పెండ్లి కుమారుడు ఎలాగ వస్తాడండి? అలంకరించుకుని వస్తాడు. పెండ్లి కుమారుడు బాజా భజంత్రీలతో వస్తాడు. పెండ్లి కుమారుడు ఎలాగ వస్తాడండి? తంతి వాయిద్యములతో వస్తాడు. పెండ్లి కుమారుడు ఎలాగ వస్తాడండి? పరివారంతో వస్తాడు. పెండ్లి కుమారుడు ఎలాగ వస్తాడండి? నాట్యం ఆడుతూ వస్తాడు. పెండ్లి కుమారుడు ఎలాగ వస్తూ ఉంటాడండి? చెప్పాలా? పాటలు పాడుతూ వస్తూ ఉంటారు. ఈ మధ్యన పెళ్లి కూతుర్లు వేస్తున్నారు డాన్స్లో. ఏది రోడ్లు ఎక్కేసి ఈడు సిగ్గుపడిపోతున్నాడు ఎట్ట అంటాడు. ఈడ ఆమె ఇంక మామూలుగా రెచ్చిపోతూ ఉంటుంది. ఎవరు? పెళ్లి కూతురు. మీరు ఈ మధ్యన చూస్తున్నారు లేదా కానీ తెగ వేసేస్తున్నారు వీళ్ళు డాన్సులు. రకరకాల డ్యాన్సులు వేసేస్తున్నారు. కల్చర్ ఏమైపోతుందంటే మారిపోతుంది, పద్ధతులు మారిపోతున్నాయి, రకరకాల పోకడలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ పోకడలు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాయి తెలియట్లేదు. చాలా భయంకరమైనటువంటి పోకడలు, పద్ధతులు లేనటువంటి కల్చర్ అంతా కూడా తయారవుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, మనమైతే దేవుని యొక్క మహాకృపను బట్టి మంచి కల్చర్లో ఉన్న దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పెండ్లి కుమారుడు బయలుదేరడని చెప్తుంది. రాత్రి ఒక రాత్రితో నువ్వు గుడారముగా ఉన్నావు. ఈ పెండ్లి కుమారు, ఈ సూర్యునికి, ఈ సూర్యుడు ఎలా బయలుదేరాడు అంటే పెండ్లి కుమారుని వలె బయలుదేరాడు. మత్తయి సువార్త 25:6 ఈ పెండ్లి కుమారుడు వస్తాడు, ఒక కేక పెడతాడు. ఏమని కేక పెడతాడు? చదువుదాం. 25:6 అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అంట. ఏ సమయంలో వస్తాడంటండి? అర్ధరాత్రి. అర్ధరాత్రి అంటే మిడ్ నైట్ ఆఫ్ ద నైట్. మిడ్ నైట్ వస్తాడు. ఎవరు? పెండ్లి కుమారుడు. ఎలాగొస్తాడండి? పెద్ద కేక పెడతాడు. వచ్చి నన్ను ఎదుర్కోండి, ఇదిగో పెండ్లి కుమారుడు నేను వచ్చాను, నన్ను ఎదుర్కోండి. ఎక్కడికి వచ్చాడండి? గుడారంలోనికి వచ్చాడు. గుడారములు ఎవరున్నారండి అమ్మా? నీతి సూర్యుడే ఎలాగొచ్చాడంటే పెండ్లి కుమారుడు మాదిరి వచ్చాడు. ఇప్పుడు నీతి సూర్యుడు అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. ఈ నీతి సూర్యుడు ఇప్పుడు కాస్త ఏమైపోయాడు? పెండ్లి కుమారుడు మాదిరి వస్తున్నాడు. ఈ పెండ్లి కుమారుడు వచ్చి రాత్రి నీతో నాతో అంటాడు, కమాన్ ఓలేవే సంఘస్థులారా అని ఒక కేక పెడతా. కేక పెడతా మనం ఏం చేయాలా? కేక పెట్టేయమంటున్నాడు. చదవండి. కేక పెట్టేయమంటున్నాడు అమ్మా. మనం ఏం చేస్తున్నాము? వాస్తవం మాట్లాడుకోండి. ఎదుర్కోవాలా? ఈరోజు రాత్రి నీ పెండ్లి కుమారుని నువ్వు ఎదుర్కోవాలా. ఈ పెండ్లి కుమారుడు ఎవరు? నీతి సూర్యుడు అంతఃపురంలో నుండి బయలుదేరిన పెండ్లి కుమారు మాదిరి వస్తూ ఉన్నాడు ఈ గుడారంలోనికి. ఈ రాత్రి అనేటువంటి, ఈ పరిశుద్ధ రాత్రి అనేటువంటి గుడారంలోని కానీ వస్తున్నాడు. కాబట్టి ఈ పెండ్లి కుమారుని నువ్వు ఎలా ఎదుర్కోవాలంటే నీ యొక్క సిద్ధపాటును బట్టి నీ దీపము వెలిగించి నువ్వు సిద్ధపడాలి. నీ దీపమును వెలిగించి ఆయనకి చూపించాలి. నీ సిద్ధపాటు అంతా కూడా ఈ పెండ్లి కుమారుడు యొక్క కేకకు తగినట్టుగా ఉండాలి. ఈ పెండ్లి కుమారుడు ఏమంటున్నాడంట? కేక పెట్టి, చదువుదాం. పెండ్లి కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఎదుర్కొన రండి అని కేక పెడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ కేక పెట్టే సమయానికి మరి కొందరైతే ఎదుర్కోలేకపోయారు, కొందరైతే ఎదుర్కోగలిగారు, కొందరైతే ఎదుర్కోలేకపోయారు, కొందరైతే ఎదుర్కోగలిగారు. మనం ఎలాగున్నాం? ఎదుర్కోగలిగే వారిలాగా ఉన్నామా? ఎదుర్కోలేని వారి లాగా ఉన్నామా? ఈ రాత్రి ఏ రాత్రి వచ్చాడండి? మధ్యరాత్రి వచ్చాడు. ఈ మధ్యరాత్రి దేవునికి ఎలాగుందని చెప్పానండి? గుడారం మాదిరిగా ఉంది. ఈ గుడారంలోనికి నీవు కూడా ఈ రాత్రి వచ్చావు. చక్కగా ఆల్ నైట్ ప్రేయర్ అనో లేదా పరిశుద్ధ రాత్రి ప్రార్థన సహవాసమనో నీవు కూడా వచ్చావు, మంచిది. అయితే దేవుని యొక్క సన్నిధి ఇక్కడికి పెండ్లి కుమారుని మాదిరి వల్ల వస్తాం. పెండ్లి కుమారుని మాదిరి వల్ల ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చి మధ్యరాత్రి అంటే 12 గంటలప్పుడు
అందుకని మనం ఆల్ నైట్ ప్రేయర్ ఎప్పుడు 12 గంటల లోపు ఎప్పుడు వదలలే. ఎందుకని వదలలేదు? మధ్యరాత్రి ఆయన వస్తాడు, మధ్యరాత్రి ఆయన వచ్చి కేక పెడతాడు. అప్పుడు మేము వెళ్ళిపోయామండి, ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయింది, మా ఇంటి దగ్గర పడుకున్నామండి అంటే కుదరదా? ఎక్కడ ఉండాలా? మధ్యరాత్రి ఆయన వచ్చి కేక పెట్టే సమయానికి నన్ను ఎదుర్కోండి అని అన్నప్పటికి మనం ఏమవ్వాలా? ఎదుర్కోవాలా. ఎదుర్కొని ప్రభా ఎస్ ఐఎమ్ రెడీ, ఎస్ ప్రభా ఐఎమ్ రెడీ అని నీ సిద్ధపాటును నువ్వు కనపరచాల. లూకాసు సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుదాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 35-40 చూద్దాం. మీ నడుమును కట్టుకుని ఉండుడి. కమాన్, మీరు నన్ను ఎదుర్కోండి అన్నప్పటికీ మనం ఎలా ఉండాలట? మీ నడుములను కట్టుకుని ఉండాల. మా దీపములు ఎలా ఉండాలట? వెలిగించుకుని ఉండాలట. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూసి మనుషుల వలె మనం ఎలా ఉండాలంటే, ఎంత బాగా రాశాడండి, ఎంత గొప్పగా రాశాడండి. ప్రియ సహోదరుడా సహోదరి, మనం నడుముకు నడుములు కట్టుకుని ఉండాలి, మన దీపములు వెలిగించుకుని ఉండాలి. తర్వాత చూస్తే కనుక తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూసే మనుషుల వలె మనం ఉండాలట. ఇప్పుడు వస్తారు ఆయన, గుడారంలోనికి వచ్చినటువంటి ఆయన్ని మనం ఎదుర్కోవాలి. ఆయన కేక పెడతాడు మధ్యరాత్రి వచ్చి. గుడారంలోకి వచ్చాను, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ప్రభువా మేము 12 అవ్వకముందే ఇంటికి పోయామని అంటే దేర్ ఇస్ నో ఛాన్స్. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని, తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె. ఎవరి కొరకండి? ఎవరండి అతను? పెండ్లి విందు నుంచి వచ్చేవాడు. కాబట్టి ప్రియ సహోదరా, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ఎవరండి? ఎవరు ధన్యులు అంటండి? గట్టిగా చెప్పాలా? నిద్రపోయేవాళ్ళు ధన్యులు అండి? కానే కాదు. కాబట్టి కునుపాట్లు వచ్చినా పడుకోకండి, కునుపాట్లు వచ్చినా పడుకోకండి. నేను దేహవాక్యం చెప్తుందబ్బా, నేను ఏం చెప్పట్లేదు. నిద్రపోకుండా ఎలా ఉండమంట? మెలుగు ఉండువారు ధన్యులంట. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయము. ఎవడైతే మెలకుగా ఉండి అతడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడో వాడు ధన్యుడంట. వాడు ఎందుకంటే వాడు మెలకుగా ఉన్నాడు కాబట్టి వాడు ధన్యుడేడంట. ఇప్పుడు వీడిని ఆయన ఏం చేస్తాడటండి? భోజన పంక్తిని కూర్చుండబెట్టుకుంటాడంట. అంతే కదా, వచ్చి మనకి ఏం చేస్తాడంట? ఉపచారం చేస్తాడంట. ఉపచారం అంటే ఉపచారం కాదు, ఉపచారం అంటే సేవ చేయడం. సేవ చేస్తాడండి, మనకి సేవ చేయడం. దేని స్తోత్రం, ఎంత గొప్ప దేవుడు అండి మనకి. ఎస్, ఈజ్ రియల్లీ సర్వెంట్. అంటే పీపుల్కి సర్వెంట్గానే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. శిష్యులు పాదాలు కడిగినటువంటి సర్వెంట్ ఆయన. ఎవరండి ఈ లోకంలో అంత గొప్ప తగ్గింపుని ఎవరు కనపరుస్తారండి? నా దేవుడు కనపరిచాడండి. కాబట్టి ఉపచారం చేయడానికి వచ్చిన దేవుడు ఉపచారం చేస్తాడు. అవసరమైతే పాదములు కూడా కడుగుతాడండి. ప్రియ సహోదరుడా, అంతటి ఉపచారం చేసి ఆయన పక్కనే నేను కూర్చుండబెట్టుకుని ఏం చేస్తాడట? నీకు చక్కగా భోజనం ఏర్పాటు చేస్తాడు. ప్రియ సహోదరుడా, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను మెలకుగా ఉండుట కనుగొనును ఆ దాసులో ధన్యులు. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినను మెలకుగా ఉండి సిద్ధపాటు. ఎవరైతే నడుమును కట్టుకుంటారో, ఎవరైతే దీపమును వెలిగించి ఆయన యొక్క పిలుపుకు తగినట్టుగా అటెన్షన్గా ఉంటారో వారు ఎవరంటండి? ధన్యులు అంట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మాట్లాడుతోంది ఏమనంటే, ఇంకో రాత్రితో నువ్వు చీకటి పడగానే ఏముంది అందులో? చీకట్లో ఏముంది? రాత్రి కలుగు భయమునకైనట్టు రాత్రిలో ఏముందండి? భయం ఉంది. చీకట్లో ఏముందండి? తెగులు ఉంది. అరే నిన్ను చూసి ఎవడైతే భయపడిపోతాడో, ఎవడైతే నిన్ను చూసి అరే తెగులు ఉంది ఇక్కడ అని చెప్పి జారిపోయి పారిపోతాడో వాడికి ఏమి లేదో? ధన్యత లేదు. ఎవడైతే భయం లేకుండా ఆ రాత్రిని, ఆ ప్రతికూలతని, ఏ భయం? రాత్రి అంటే భయమే కదా, అది ప్రతికూలతే కదా. అలాగే తెగులు ఉందంటే ప్రతికూలతే కదా. దాన్ని ఎదిరించుకుని ఎవడైతే నడుము కట్టుకుంటాడో, ఎవడైతే దీపమును సిద్ధపరచుకుంటాడో వాడు ధన్యుడు. అంటే ప్రతికూలతలను జయించడం.
మా పురుషులు జయిస్తూ ఉంటారు. ఈ ఆడవాళ్ళు తయారైనప్పుడు అద్దం ఉందో అదే టైంలో పురుషులు తయారవుతున్నారు అనుకోండి, ఒకటే అద్దం ఉందనుకోండి, ఇక అన్ని ప్రతికూలతలు తెలిసి వీళ్ళకి అర్థం కనబడి చావదు. ఏమి ఎక్కడ ఈ ప్రతికూలత, వీడికి ప్యాంట్ వేసుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి, వీడికి ఏం కనబడదు వీడికి. ఎందుకని అదే టైంలో ఏమన్నా నవీన్ గారు చెప్పట్లేదా? ప్రజలు గారు అందరూ మౌనులే, మౌనమే మా భాష. దేవుని స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధుల్లో మౌనముగా ఉండుట కూడా స్తుతి చేయటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మౌనముగా ఉండుట కూడా ఆయనకి స్తుతి చెల్లించుటే అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగ అన్నారు కదా అని చెప్పి చప్పట్లు గట్ట కొట్టడం మానేసరి గాక. దేవునికి స్తోత్రం చెల్లిస్తూనే ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి పెండ్లి కుమారుడు మాదిరి బయలుదేరుతున్నాడు. ఎవరంటే ఈ సూర్యుడు. అంతఃపురంలో నుండి పెండ్లి కుమారుడు ఎలా బయలుదేరుతున్నాడు, అలాగే ఈ సూర్యుడు బయలుదేరుతున్నాడు. ఈ సూర్యుడు ఎక్కడికి వస్తున్నాడండి? గుడారంలోనికి వస్తున్నాడు. ఏంటండి గుడారము? రాత్రి అనే గుడారం. ఇప్పుడు ఓలివే సంఘస్థులైన మనము రాత్రి అనే గుడారంలోనికి వచ్చి ఉన్నాము. ఎవరిని ఎదుర్కోవడానికి వచ్చి ఉన్నామంటే నీతి సూర్యుడు పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వచ్చి ఉన్నాము. నీతి సూర్యుడు మనకి ఎలాగున్నాడంటే ఆరోగ్యమునిచ్చే దేవుడిగా ఉన్నాడు. ఈ పెండ్లి కుమారుడు మనకి ఎలాగున్నాడంటే మనకు ఉపచారము చేసే పెండ్లి కుమారుడు ఉన్నాడు. కాబట్టి మనము ఈ మీటింగ్ పాయింట్లో ఎవరితో మాట్లాడాలా? నీ యొక్క సూర్యుడితో మాట్లాడాలా, నీ నీతి సూర్యుడితో మాట్లాడాలా. ప్రభువా నాకు ఇది అవసరము, ఈ రాత్రి అడగండి ప్రభుని, ప్రభువా నాకు ఇది అవసరం అని అడగండి. తర్వాత మాట చూసినట్లయితే 19 కీర్తనకి వెళ్ళిపోదాం. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నొల్లసించుచున్నాడు. ఈ సూర్యుడు ఇప్పుడు ఏమయ్యాడండి? పెండ్లి కుమారుడయ్యాడు. ఈ రాత్రి ఇంకో రాత్రితో చెప్తుంది ఏంటంటే నీ గుడారంలోనికి ఎవరు వస్తారంటే సూర్యుడు వస్తాడు. ఈ సూర్యుడు ఎలాగొస్తాడు? పెండ్లి కుమారుడు మాదిరి వస్తాడు. ఇప్పుడు ఈ రాత్రి ఇంకో రాత్రితో చెప్తుంది ఏంటంటే ఈ సూర్యుడే ఎలా ఉంటాడంటే సూర్యుడు మాదిరి. సూర్యుడు వేరు, సూర్యుడు వేరు. కొంచెం ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయినా కానీ అర్థం చేసేసుకోండి. మనకు కొంచెం తేడా, ఇది ఉచ్చరించడము తేడా. మన పళ్ళల్లో కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది. గాలి వెళ్ళిపోయి ఆశ ఈశ అన్నీ ఒకసారిగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి. ఏమండి? చరణం వేరు, శరణం వేరు. చరణం చరణం అంటే చరణ కోరడం, అంటే ఆశ్రయించడం. చరణం అంటే పాదం. చరణం అంటే దేవుని యొక్క పాదమును మనం ఏం చేస్తున్నామంటే చరణం కోరుతున్నాం. అది అనుకుంటా భావం. అంతేనా కాదా? సరే, దేవునికి స్తోత్రం. నేను మళ్ళీ ఒక్కోసారి చెప్తానులే, వాక్యం లేట్ అయిపోద్ది మళ్ళా. ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? సూర్యుడు. ఇక్కడ పెండ్లి కుమారుడు కాస్త ఇప్పుడు ఏమైపోయాడంటే సూర్యుడు అయిపోయాడు. పెండ్లి కుమారు మాదిరి ఆయన గుడారం, రాత్రి ఆయన గుడారంలోకి వస్తున్నాడు. కేక పెడుతున్నాడు, నన్ను ఎదుర్కోండి అని చెప్తున్నాడు. ఎవరైతే సిద్ధపడి, ఎవరైతే దీపం వెలిగించి ఆయన ఎదుర్కొంటారో వారికి ఆయన ఉపచారం చేస్తాడట. ఈ పెండ్లి కుమారుడు సూర్యుడు మాదిరి. సూర్యుడు అంటే బలము కలిగిన వాడు. సూర్యుడు అంటే బలము కలిగిన వాడేనా? బలిష్ఠుడు. బలిష్ఠుడు ఎలాగైతే పరిగెత్తనుల్లసించినట్లుగా మరి తన పదముందు పరిగెత్తనుల్లసిస్తూ ఉంటాడో అలాగ ఈ సూర్యుడు అంటే అంత వేగముగా ఈ సూర్యుడు వస్తూ ఉన్నాడంట. దేనికి స్తోత్రం. ఎవరండి ఈ సూర్యుడు? అదే కీర్తన 24 కీర్తనలో రాయబడి ఉంటుంది 8వ వచనంలో, మహిమ గల ఈ రాజు ఎవరు? చూడండి. యుద్ధ సూర్యుడైన ఎవరటండి ఈ సూర్యుడు? యుద్ధ సూర్యుడైన యెహోవా. ఈ యుద్ధ సూర్యుడైనటువంటి యెహోవా ఎలాగ వస్తాడటండి? ఇక్కడ రాయబడింది. ఎంత వేగంగా వస్తాడటండి? పరిగెత్త నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త
నొల్లసించుచున్నాడు. నా బిడ్డల్ని కలుసుకోవాలని ఆశతో ఆసక్తితో పరిగెత్తుకుంటూ ఆయన ఈ గుడారంలోనికి వస్తున్నాడంట, సూర్యుడు మాదిరి. అప్పుడు ఏమంటున్నాడండి కీర్తనకారుడు, గుమ్మములారా మీ తలల పైకెత్తుకునుడే. 7వ వచనం, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకునడే. ఎవరండి యుద్ధ సూర్యుడు? మహిమ గల రాజు. ఇతడు వస్తూ ఉన్నాడు. ఎలాగా? తన పదమందు నొల్లసించినట్లుగా పరిగెడుతూ చాలా తొందరగా మీతో కలుసుకోవాలని వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? గుమ్మములారా మీ తలలో పైకెత్తాలా అంటే ఆయన ఎదురు వస్తూ ఉంటుంటే మనం ఏం చేయాలి? మన తలని ఎత్తి చూడాలా. ప్రభా రా, కమాన్ ఏం ప్రభా, ఎప్పుడు వస్తావు అని ఎదురు చూసే వారంగా మనం ఉండాలా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడే, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడే. మనం ఏం చేయాలంటే మన తలల పైకెత్తి ఆ మహిమ గల రాజు వస్తున్నాడు, యుద్ధ సూర్యుడనుడు యెహోవా వస్తున్నాడు. కాబట్టి ఎక్కడికండి? ఈ రాత్రి అని గుడారంలోనికి ఆయన ఉల్లసించినట్లు ఆయన పరిగెడుతూ వస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అంతే ఆతృతతో ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆతృతతో ఆయన కొరకు కనిపెట్టాలి. ఈ రాత్రి ఆ రాత్రితో చెప్తుంది ఏంటంటే, ఈ సూర్యుడు మాదిరి వస్తున్నాడు. ఎవరంటే ఈ సూర్యుడు. ఎవరండి సూర్యుడు? నీతి సూర్యుడు. ఎలాగొస్తున్నాడండి? సూర్యుడు మాదిరి వస్తున్నాడు. ఎవరంటే పెండ్లి కుమారుడు మాదిరి వస్తున్నాడు. ఈ సూర్యుడు మాదిరి ఉల్లసిస్తూ వస్తున్నాడు. ఎవరంటే యుద్ధ సూర్యుడైనటువంటి యెహోవా వస్తున్నాడని ఈ రాత్రి ఆ రాత్రికి చెప్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మరొక మాట చూద్దాం. వస్తూ ఏం చేస్తున్నాడటండి? ఏ దిక్కు నుండి ఉల్లసిస్తున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ ఈ రాత్రి ఆ రాత్రితో చెప్తోంది. సూర్యుడు, ఈ నీతి సూర్యుడు, ఈ పెండ్లి కుమారుడు, ఈ యుద్ధ సూర్యుడైనటువంటి యెహోవా ఏం చేస్తున్నాడంటండి? ఈ దిక్కు నుండి ఆ దిక్కునకు ఏం చేస్తున్నాడటండి? దిక్కు వరకు దాని చుట్టూ తిరుగుతున్నాడు. దిక్కులన్నీ ఆయనవే. ఏమండి? దిక్కులన్నీ ఆయనవే కాదా? తూర్పు, పడమర, తూర్పు అన్నీ కూడా ఆయనవే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. చూడండమ్మా, ఆయన పెద్ద బోరధ్వనితో ఆయన యొక్క దూతలను పంపును. ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు, నలుదిక్కుల నుండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు. ఇంకా ఏంటంటే మీకు నాకు కన్ఫ్యూజన్ ఉండకూడదని ఏం చెప్పాడంటే, నలుదిక్కుల నుండి ఏం చేస్తున్నాడంటే ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తాడంట. చూడండి, ఇప్పుడు ఈ రాత్రి ఆ రాత్రితో చెప్తుందటంటే ఆయన ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఏమొస్తున్నాయంటే దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ దూతలు ఏం చేస్తున్నాయంటే బోర ధ్వనితో ఆయన ముందు ఏం చేస్తున్నాడంటే ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి వెళుతూ ఉన్నప్పుడు ఈయన ఎలాగొస్తున్నాడంటే సూర్యుడు మాదిరి ఉల్లసించినట్లుగా ఆయన పరిగెడుతూ వస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలట అండి? ఏర్పరచుకున్న వారిని ఆయన ఏం చేస్తాడంటే పోగు చేస్తాడు. కాబట్టి మనం ఏమవ్వాలా? ఏర్పరచబడిన వారం అయితే ఇక్కడ ఏమవ్వాలా? పోగు చేయబడాలా. పోగు చేయబడలేని వారు ఎవరో? నన్ను శిక్షించకండి, నన్ను నిందించకండి, వాక్యమే చెప్తున్నా. ఎవరైతే ఆ నీతి సూర్యుడును ఎదుర్కోవడానికి రాలేకపోతున్నారో వారు ఏర్పాట్లో లేరు. పోగు చేయబడడానికి అంటే మనందరం ఇక్కడ అందరం కూడుకున్నాం. మనందరం ఏమయ్యామండి? ఇక్కడ పోగు చేయబడ్డాం. ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏర్పరచబడిన వారం కాబట్టి ఆయన పోగు చేసుకున్నాడు. ఆయన ఆత్మ మనలో పనిచేస్తుంది కాబట్టి, ఆల్ నైట్ ప్రేయర్లో ఉండాలని ఆత్మ మనలో పనిచేస్తుంది కాబట్టి, మనకి ఎన్ని ప్రతికూలతలు ఉన్నా కానీ మనం ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తాం. ఏం ప్రతికూలతలు అని చెప్పాను? రాత్రి అంటేనే భయం, అదో ప్రతికూలత. అవునండి కదా? ప్రతికూలతలు ఏంటండి? రాత్రి అంటేనే తెగులు అన్నాడు కదా.
చీకటిలో సంచరించే తెగులుకైనా. రాత్రి అంటేనే ఒక విధమైనటువంటి ప్రమాదాలు, రాత్రి అంటేనే ఒక విధమైనటువంటి ఇది జరుగుతూ ఉంటాయి. మా వెసిలి గారు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి అంటాం. ఎందుకని? రాత్రి జాము కాబట్టి. ఎందుకని? రాత్రి జాములో రకరకాలైన మనుషులు తిరుగుతూ ఉంటారు, రకరకాలైనటువంటి వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. ఎంత ఎందుకు ఆళ్ళని చూసి భయపడడం, తాగుబోతుని చూసి భయపడడం, లేకపోతే దొంగను చూసి భయపడ, అది కాదు, పోలీసులు చూసి భయపడాలి. వాళ్ళు ఆపుతారు. వాళ్ళు ఆపి ఏంటి అక్కడి నుంచి వచ్చావు, నీ కథ ఏంటి, నీదేంటి చూపించు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అవునే కదా, వాళ్ళని చూసి కూడా భయపడాలి. అంటే రాత్రి జాములు ఇన్ని ప్రతికూలతలు ఉంటాయి. అయినా కానీ ఇవన్నిటినీ కాదనుకుని ఎందుకు వచ్చాం? ఆయన మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి, పోగు చేసుకుంటున్నాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. దేని స్తోత్రం. ఎలా పోగు చేసుకుంటున్నాడంటే నలుదిక్కుల నుండి ఆయన పోగు చేసుకుంటున్నాడంట. ఏ దిక్కుల నుండి అండి? నలుదిక్కుల నుండి. ఓలివ సంఘములో ఇప్పుడు వారు అక్కడి నుంచి వచ్చారు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు. నలుదిక్కుల నుండి ఈయన మన మాస్టర్ గారు ఆ పక్క నుంచి వచ్చారు. నలుదిక్కుల నుండి ఈవిడ మధులపల్లి నుంచి వచ్చింది. ఆ నలుదిక్కుల నుండి వచ్చాము. వచ్చాం లేదా? దేని స్తోత్రం. దేవుడు పోగు చేసుకుంటున్నాడు. ఈ రాత్రి గుడారముగా దేవుని కొరకే ఏర్పరచబడింది. ఈ గుడారములో నీతి సూర్యుడు వస్తూ ఉన్నాడు, పెండ్లి కుమారుడు మాదిరి వస్తున్నాడు, కేక పెడుతున్నాడు మధ్యరాత్రి. ఆ పిలుపుకి ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారి కొరకే ఆయన మరి కేక పెడుతూ ఉన్నాడు. ఈ నీతి సూర్యుడు అంటే బలవంతుడైనటువంటి బలసూర్యుడు మాదిరి పరిగెత్తుతూ వస్తూ ఉన్నాడు. పరిగెత్తుతూ తన దూతలకు చెప్తూ ఉన్నాడు, ఏంటంటే ముందు మీరు వెళ్ళండి, బోర ఊతూ అందరినీ కూడా అటెన్షన్ చేయండి, వాళ్ళు రెడీ చేయండి. ఈ రెడీ అని ఎవరైతే వస్తూ ఉంటారో వారు నా దగ్గరికి పోగు చేయబడతారు. ఏది బోర ఊతూ ఉన్నామా లేదా? ఊతూ ఉన్నాం. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఈవినింగ్ పెడతాం బోర. ఏం బోర? వాట్సాప్ అనే బోర పెడతాం. ఏమని? మంగళవారం బైబిల్ స్టడీ, శుక్రవారము ఆల్ నైట్ ప్రేయర్ అని బోర పెడతామా లేదా? ఆరాధన అయిపోయిన తర్వాత, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ప్రకటన చేస్తాం, మైక్ పట్టుకుని ప్రకటన చేస్తామా? ఈ వారం ప్రకటనలు. మంగళవారం బైబిల్ స్టడీ 7 గంటలకి, సాయంత్రము శుక్రవారం సాయంత్రం 7 గంటలకి, 9 గంటలకి ఆల్ నైట్ ప్రేయర్ బోరుతామా లేదా? మరి ఏర్పరచబడిన వారు ఈ బోరకు తగ్గట్టుకు వస్తున్నారా? రాలేని వారు ఎవరంటే ఏర్పాటులో లేనివారే. అందులోకి ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి సృష్టి యావత్తు ఈ దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చేస్తుందంటండి? మిగులు అపేక్షతో ఎదురు చూస్తుందంట. అలాంటి వారు వీళ్ళు కూడా, అంటే ఎవరైతే ఏర్పరచబడినటువంటి దేవుని కుమారులు ఉంటారో వీళ్ళతో పాటు మనం కూడా ఈ మహిమలోకి పోదాం, మహిమ ప్రవేశం చేద్దామని చెప్పి ఎదురు చూసేటువంటి ఒక దిక్కుమాల జాతి ఒకటి ఉంటుంది. ఆ జాతిలోని వీళ్ళందరూ. దేవుని స్తోత్రం. ఏ జాతి అండి? దిక్కుమాల అంటే ఇదొక పరాన్నజీవులు అన్నమాట. వెళ్ళాం ఈ పరాన్నజీవుల్లో బతికేస్తూ ఉంటారు. అది ప్రియ సోదరు, నువ్వు నేనైతే ఎలాగలేమంటే పరాన్నజీవుల మాదిరిగా లేము. దేవుని యొక్క ఏర్పాట్లు మనం పోగు చేయబడిన వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దిక్కు నుండి ఆ దిక్కుని వరకు నలుదిక్కుల నుండి కూడా ఆయన పోగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ రాత్రి సమయంలో ఆయన ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు అందరినీ పోగు చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ గుడారంలోకి వచ్చి ఆయన సన్నిధిలో కనుపరుచుకుని ఆయన యొక్క రెక్కల నీడను ఆశ్రయిస్తారో వారికి ఆరోగ్యం ఇస్తాడు, వారికి ఉపచారం చేస్తాడు, వారు ధన్యులని ప్రకటిస్తున్నాడు. ధన్యులంటే దీవించబడిన వారని ప్రకటన చేస్తున్నాడు. ఎలాగొస్తాయి ధన్యతలు, ఎలాగొస్తాయి దీవెనలు? ఆయన సన్నిధిలో పోగు చేయబడు. ప్రియ సోదరుడా, నీకు ఏది అవసరమో అది దేవుడు అనుగ్రహిస్తాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహమే లేదా. ఎలాంటిదైనా ఇస్తాడు, ఏమైనా ఇస్తాడు. ఏమి కార్యాలు నువ్వు తలపెట్టాలనుకున్నా అన్ని కార్యాలు తలపెట్టు. ఆ కార్యాలు యేసు నామములో జరుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమి చేయాలనుకున్నావు నీ కార్యాలు జరిగించు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకొక అటెన్షన్ చెప్తుంది. ఏంటో తెలుసా? అతన్ని వేడిమికి మరుగైనది ఈ రాత్రి. ఆ రాత్రితో చెప్తుంది, నీ సూర్యుని యొక్క వేడిమి చాలా తీవ్రమైనది. కాబట్టి దానికి మరుగైనది కానీ, దాన్ని తట్టుకోవడం కానీ, దాన్ని భరించడం కానీ చాలా కష్టము. ఎవరు చెప్తున్నారండి? ఈ రాత్రితో చెప్తాను. ఎందుకని ఈ రాత్రి ఆల్రెడీ ఆ సూర్యుని యొక్క వేడిమి చూసేసింది కాబట్టి రాబోయే రాత్రికి చెప్తోంది. ఇప్పుడు ఈ నీతి సూర్యుడు వేడిమి కలిగిన వాడు. ఈ పెండ్లి కుమారుడు ఎలా ఉన్నాడండి? వేడిమి కలిగిన వాడు.
ఈ సూర్యుడు బలసూర్యుడైనటువంటి నీ యెహోవా ఎలాంటి వాడండి? వేడిమి కలిగినాడు. ఎలాంటి వేడిమి తెలుసా? దహించు అగ్ని. ఏప్రిల్ పత్రిక 12:29 రాయబడి ఉంటుంది, మన దేవుడు దహించు అగ్ని అని రాయబడి ఉంటాడు. ఏం రాయబడి ఉంటుందండి? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ నీతి సూర్యుడు అనుకుంటున్నావేమో దహించు అగ్ని. నువ్వు జాగ్రత్తగా వాడుకుంటే నిన్ను దేవుడు ఎలా కావాలంటే అలా తయారు చేస్తాడు. అలా కాదు అంటే ఆ దహించే అగ్నిలో మనము బూడిదవ్వాల్సిన వారమే. దహించు అగ్నిలో మనము బూడిదవ్వాల్సిన వారమే. ఒక్క మాట చదువుతాను. లూకాసు వార్త 24:32. 24:32. ఇక్కడ ఒక చక్కటి సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో ఒక మాట ఉచ్చారణ జరుగుతుంది. ఆ ఉచ్చారణ ఎంత బాగుంటుందంటే ఒకసారి చూద్దాం. యేసు ప్రభువు వారు తిరిగి లేచిన తర్వాత ఒక మార్గము గుండా ఇద్దరు మనుషులు పోతూ ఉన్నప్పుడు వారితో మరి యేసు ప్రభువు వారు వారికి కనబడినట్టుగా మనకు ఈ యొక్క వృత్తాంతంలో లేదా ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 32వ వచనంలోకి వచ్చినప్పటికీ, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునరే. దేవునికి వాక్యం ఇక్కడ మాట్లాడుతూ దహించు అగ్ని అంటే ఇక్కడ నీతో వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది ఎలా ఉన్నదటండి? హృదయం మీలో మండాలా. ఈ వాక్యమును బట్టి మీ హృదయం ఏమవ్వాలా? మండాలా. ఈ హృదయం మీలో వెలిగించబడాలా. ఈ హృదయం మీలో వెలిగించబడి మండుతూ ఉంటుంటే దేనికి వాక్యము మీలో తీవ్రంగా పనిచేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలా ఉండాలండి? ఆయన మాటలు నిన్ను మన్నించే మాటలుగా ఉండాలి. నేను చెప్పే ఆయన మాటలు నీకు మన్నించే మాటలుగా ఉండాలి. దేన్ని మన్నించే మాటలు అంటే నీ హృదయమును మన్నించే మాటలుగా ఉండాలి. ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు అనుకోవాలి ఏమనంటే, అరే ఈ మాటలు నా హృదయమును మన్నించినవే. ఆ మాటలు చెప్పి ఎంతకాలం గురుడి కొట్టిస్తారు? మా మాటలు చెప్పి ఎంతకాలము నన్ను మబ్బు పెడతారు, ఎంతకాలము నన్ను మోసపరుస్తారు. నీవు నీ సేవకుడిని మోసపరచవచ్చేమో కానీ నీ దేవుడిని నువ్వు మోసపరచలేవు. నీ సేవకుడు నీ మాదిరి మానవ మాత్రుడే, కానీ నీ దేవుడు మానవ మాత్రుడు కాదు. ఆయన సర్వోన్నతుడు. ఆయన శక్తి అపారమైన శక్తి. ఎంతటి శక్తి అంటే ఆ ఎముకలు లోపలికంటా పోయి లోపల ఉండే ఎముకలను సహితం అది ఏం చేద్దటండి? ఛేదించి పడేస్తుంది. కాబట్టి ఆయన దగ్గర నాటకాలు ఆడదామంటే కుదరదు. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి దేవునికి వాక్యమును చెప్పే నీ సేవకులకు కూడా తప్పు చెప్పడం లేకపోతే మభ్య పెట్టడము దయచేసి మానుకోమని అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే నీ సేవకుడిని మోసపరచడానికి ప్రయత్నం చేయకండి. సేవకుడు మోసపరచబడడు. ఇంకొక మాట ఏంటంటే, సేవకుడిని మోసపరిచిన ఎవరు కూడా ఈ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చూసుకోండి, సేవకుడిని మోసగించిన వారు ఎవరు కూడా బ్రతికి ఆశీర్వదింపబడినట్టుగా లేఖనాల్లో లేవు. మనం చూస్తూ ఉన్నటువంటి మన చుట్టూ జరుగుతున్నటువంటి సంభవాలు లేదా మనం అంటే ఈ బైబిల్లో రాసిన ఎప్పుడు రాశారో అవి మనకు తెలిసే చూసామో చేయలేదు అని అనుకోవడానికి కూడా లేదు. ఈ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు, సంభవాలను కూడా చూసి మనం ఏమవ్వాలా? నేర్చుకోవాలి, గ్రహించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఈ రాత్రితో చెప్తుందంటే నీ దేవుడు నీ గుడారంలోకి వచ్చి నీ సూర్యుడు ఎలాంటి వాడంటే వేడిమి గలవాడు. ఎలాంటి వేడిమండి? ఆయన వేడిమికి మరుగైనది ఏది లేదు. కాబట్టి నీ సేవకుడిని మభ్యపెట్టక. ఎందుకంటే అక్కడ ఉన్నది నీ సేవకుడు అయ్యే మామూలు మనిషి అయి ఉండొచ్చు, కానీ నీ సేవకుడు ప్రకటిస్తున్న దేవుడు ఎవరంటే సూర్యుడి గురించి, నీతి సూర్యుడి గురించి. ఇతని యొక్క వేడిమి ఎలాగ ఉంటుంది అంటే చాలా దహించు అగ్నిలాగా ఉంటుంది. ఆ దహించు అగ్నికి ఏది కూడా మరుగైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మరుగైనది కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఒక రాత్రి ఇంకో రాత్రితో చెప్తోంది. ఇప్పుడు ఒక రాత్రి ఇంకో రాత్రితో చెప్తుంటే మనం ఏం చేసాం? చెవులారా విన్నామా లేదా? విన్నాం. కాబట్టి కన్క్లూజన్ ఇచ్చేస్తా. ఏంటండి? యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది.
ఈ మాటలన్నీ కూడా ఏంటండి, యెహోవా అక్కడ ఇవన్నీ ఎక్కడ చెప్పిన సొంత మాటలా, ధర్మశాస్త్రం చెప్పి ఇవన్నీ కూడా ఏమండి, యథార్థమైనవి. కాబట్టి ఇందులో సత్యం ఉంది, యథార్థత ఉంది, ఇందులో నిజం ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రి అనే గుడారంలోనికి నీ నీతిశూరుడు వచ్చాడు. అదే రాత్రి అనే గుడారంలోనికి నీవు కూడా ప్రార్థించడానికి వచ్చావు. ఈ రాత్రి అనే గుడారంలోనికి నీ నీతిశూరుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీవు క్రువిన దూడ మాదిరి గంతులు వేస్తూ ఆనందించు. ఈ రాత్రి గుడారంలోనికి నీ సూర్యుడు అంతఃపురంలో నుండి బయలుదేరిన పెండ్లి కుమారుని వలె వస్తున్నాడు. ఈ మధ్యరాత్రి కేక పెడుతున్నాడు, నా పిలుపు ఎవరు వింటారా, ఎవరు నాకు మరి ఎదురవుతారా, నన్ను ఎవరు చేర్చుకుంటారా అని కేక పెడుతున్నాడు. నీ దీపం వెలిగించు, సిద్ధపడు, నీ నడుములు కట్టుకో, ఆయన్ను ఎదుర్కోవడానికి సిద్ధపడు. నీ సూర్యుడు పెండ్లి కుమారుడైనటువంటి సూర్యుడు ఇప్పుడు బలసూర్యుడైనటువంటి సూర్యుడు మాదిరి వస్తున్నాడు. ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు అందరినీ పోగు చేసుకుంటూ ఈ గుడారంలో ప్రవేశించాలనుకుంటున్నాడు. బోర ఊదబడుతుంది, దూతల బోరలు ఊదబడుతూ ఉన్నాయి. ఆ బోరల శబ్దానికి మనం ఇవాళ అలర్ట్ అయ్యి, అరే దేవునికి ఆగమనము, దేవునికి సన్నిధి వచ్చే సమయము, ఈ రాత్రి అని గుడారంలోనికి దేవుడు వస్తూ ఉన్నాడు. మనము కూడా మీటింగ్ పాయింట్లకు వెళ్ళాలి. వెళ్తే నీతో కూడా మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. అందులో ఏ సందేహము లేదు. బీ కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే అతడు వేడిమి గలవాడు, అతడికి మరుగైనది ఏదీ లేదు. అతడు ఎలాంటి వేడిమి అంటే దహించు అగ్ని. ఈ రాత్రి ఆ రాత్రితో చెప్తోంది, చాలా జాగ్రత్త, గుడారంగా ఉన్నాననేమి మురిసిపోమాక. అతడు చాలా వేడిమి గలవాడు కాబట్టి నువ్వు కేర్ఫుల్గా ఉండాలా. ఆయన గుడారంలోకి వచ్చిన మనం కూడా ఎలా ఉండాలా, కేర్ఫుల్గా ఉండాలా. ఆయన మాటలు ఏం చేసినాయంట, ఆయన మాట్లాడిన మాటలు మన హృదయాలను మండించలేదా అని వారు చెప్పుకుంటున్నారంట. ఈ వాక్యము నేను మండించగలిగితే, ఈ హృదయము మండించగలిగితే నువ్వు ధన్యుడువు. ఈ రాత్రి దేవుని యొక్క గుడారంలో ఈ మీటింగ్ నీకోసమే. లేచి నిలబడతాం.